సార్ ఈ ఎలక్ట్రిసిటీ కొనుగోలు అన్నది యాక్చువల్గా ఇది డైరెక్ట్లీ ఎఫెక్ట్ అన్నది మీరు చెప్పినట్టు వ్యవసాయానికి అవుతుంది. వ్యవసాయం గురించి ఆలోచించి మీకు మేనేజ్ చేస్తారు సార్. కుటుంబం నడపాలంటే మీ దగ్గర ఉద్యోగం జీతం ఉండాలి. అవును. అలాగే రాష్ట్రానికి నేను ఉచితాలు ఇస్తున్నాను అన్న దగ్గర ఉచితానికి పర్ఫెక్ట్ ప్లానింగ్ చేయడం అన్నది, మెటిక్యులస్ ప్లానింగ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. అవును, దాన్ని కంపల్సేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. ఇది చేసినోడిని అరే దూరదృష్టి, ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, అరే నాకు మా నాన్న చాలా దూరదృష్టితో 2 ఎకరాల పొలం కొన్నాడు రా ఎక్కడ మాదాపూర్లో, ఇప్పుడు ఎంతరా నేను కోటేశ్వరుడు నేను చెప్పడానికి మా నాన్న విజనరీయా అయితే 200 కోట్లు నేను నమ్మి నేను రా విజనరీ అంటే మీ నాన్నే విజనరీ కదా. అలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తాతకి దగ్గులు నేర్పినట్టు జగన్మోహన్ రెడ్డి విజనరీ అని మీరు చెప్పిన దానికి నేను ఇది చేశాను అని ఆయన రోజు నేను విజనరీ అని చెప్పుకోలేదు సార్. ఈయన చెప్పుకున్నాడు అండి. సరే, ఇక్కడ మనం పోస్ట్ మార్టం అది విశ్లేషకుడు ఇవాళ పోస్ట్ మార్టం చేసి మీరని నేనని చెప్తుంది ఏంటి, మీరు చెప్పిన విజనరీ డెఫినేషన్ కి చేస్తున్న పనులకి అసలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి ఎవడు విజనరీ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తుంటే మనకి ఎక్కడి నుంచి మొదలు కొడుతున్నారు. అదే అంటాను, మనం వచ్చి జనరల్ గా విజనరీ అన్న వర్డ్ పని చూసి చెప్పాలి సార్. ఎవరు ఏం పని చేస్తున్నారు, ఇందాక మీరు చెప్పిన మొత్తం ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే చేస్తున్నది ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. విజనరీ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారే అనాలి అని మనం అనాలి. కానీ మనం అనంగానే ఏమవుతుంది చెప్పండి, జనరల్ గా మీరు అనంగానే మీరు డిబేట్లకు వెళ్తారు, అనంగానే ఏం చేస్తారు, ఒక అటాక్ చేస్తారు. ఏమని అటాక్ చేస్తారు, ముద్ర మీరు వైసీపీ మనిషి అంటారు. అసలు నాకు సార్ అదంతా వద్దు, వైసీపీ మీకు ఏమైనా ఇచ్చింది ఇంతవరకు? ఏమిస్తుంది? ఏమన్నా పర్సనల్ ఫేవర్ చేసిందా? ఎవరికి నాకేమైనా చేసిందా? నేను లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకున్నా, చెప్పాను జనరల్ చెప్తున్నా, మాకు ఇచ్చింది ఇవ్వలేదు అది వేరే సంగతి, కానీ అది ఎవడు ఇవ్వలేడు, అది నెక్స్ట్ ఇంకా వాళ్ళు అడగకుంటే మీరు అది వేరే సంగతి, ఇంకా మాకు ఇవ్వండి అని చెప్పేసి అది వేరే సంగతి. కానీ ప్యూర్లీ వెన్ ఎవర్ సరే. ఇంకో విషయం చెప్తున్నా, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించాము, నేనైతే ప్రశ్నించిన. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నించిన. ఆ వీడియోలు ఉన్నాయి. ఈ వెధవలు కొంతమంది ఆ వీడియోలు చూడరు సార్. ఒకరోజు అప్పట్లో ఒక ఎంపీ ఉన్నారు, సరే ఆయన పేరు అనవసరం, ఆయనది ఒక వీడియో వచ్చిందండి, ఆయన ఏదో బట్టలు తీసేసేదో వీడియో వచ్చింది. ఆ రోజు ఆ ఎంపీ గారికి అగేన్స్ట్గా వీడియోలో పెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి నేనే. ఆయన ఏ పార్టీ ఏంటి, వైసీపీ కదా చెప్తున్నా నేను. ఆ రోజు అరే ఈ వ్యక్తి ఫలానా టీడీపీ అతను అని చెప్పేసి ఆలోచించలేదా? అప్పుడెప్పుడు రోజా గారు ఒక మాట అన్నారు, సరే అవుట్ ఆఫ్ ద హీట్ వచ్చిందో మాట ఏదో అంటే ఆ రోజు కూడా నేను విమర్శించా, ఇది తప్పమ్మా ఇట్లా అనకూడదు అని చెప్పేసి. సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ దిట్? నేను టీవీ డిబేట్ లో ఖండించాను అవి. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్, ఒక అనలిస్ట్, వీళ్ళిద్దరూ సపరేట్. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ అన్నది అర్థం చేసుకోవాలి. మినిమం ఆలోచించాలి. ఆలోచించకుండా ఒక అనలిస్ట్ని పట్టుకొని నువ్వు పార్టీ కార్యకర్తవి అని చెప్పేసి మాట్లాడితే ఇక వాడి ఆలోచనకే వదిలేయాలి. మనం ఏం చేయలేము, ఎందుకంటే ఆ చిన్న బుర్ర. ఇంకో విషయం, ఈ పరిస్థితి వైసీపీలో అందరి దగ్గర లేదండి. చాలా నేను అబ్జర్వ్ చేసిన, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితోటి మాట్లాడి చాలా మర్యాదగా అన్న అంటాడు, ఎవరైనా చిన్నోడైనా అన్న అంటాడు, పెద్దనైనా. అదే పద్ధతి వైసీపీలో దాదాపుగా నాయకులు కార్యకర్తలందరూ ఫాలో అవుతారు. అబ్జర్వ్ చేస్తే మీరు వైసీపీ కార్యకర్త కూడా అన్న అంటాడు, అన్న అంటారు. చాలా చాలా మంచి ఒక అది ఉంది. టీడీపీలో కూడా వాళ్ళ కార్యకర్తలను రెస్పెక్ట్ చేసుకుంటారు, మర్యాదగా పెంచుకుంటారు రిలేషన్లను బట్టి. టీడీపీలో కూడా ఇది ఉంది, చాలా బాగుంది. బట్ ఐదర్ ఇట్ ఈస్ టీడీపీ ఆర్ వైసీపీ. ఒక బియ్యం బస్తగా ఉంటే అందులో ఒక చిన్న పురుగు ఉంటుంది. ఆ చిన్న పురుగు ఉందని చెప్పి బియ్యం బస్తను పారేయలేం కదా, ఎవడో ఉంటాడు. మనం ఆ విషయాన్ని చూసుకొని ఆ బియ్యం బస్తాను అయితే ఏం చేయలేం కదా సార్. కష్టపడి సంపాదించుకున్న బియ్యం బస్తా నన్ను బారబై ఉంటుంది, ఏడబాగుతా. ఆ ఒక్కడి వల్ల మనం ఒక పార్టీని కాదు, కానీ జనరల్గా ప్రాస్పెక్టివ్ ఉంది 100%. ఎక్కడికి వెళ్ళినా నలిగిపోయేవాడు అనలిస్టే. ఈ విషయాన్ని ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడికి వెళ్ళినా నలిగిపోయాడు. ఇప్పుడు పార్టీ ఎవరో స్పోక్స్ పర్సన్ ఉన్నారు, ఆయన ఒక మాట అన్నా కూడా బ్యాకప్ పార్టీ ఉంది, పార్టీ చూసుకుంటుంది. మా పార్టీ కార్యకర్తలు అంటావా అని చెప్పేసి. ఇప్పుడు అనలిస్ట్ అంటే ఎవరు చూస్తారు సార్? మన అర్థంలో చూసుకోవాలి ఇంటికి అంటే ఏముంది. మొన్న నేను ఒక మాట ఏదో అన్నాను, దాన్ని పట్టుకొని ఇలా ఎలా ట్రోల్ చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా ఈ తుఫాన్లో నిలబడ్డ మొగోడు జగన్మోహన్ రెడ్డి అని నేను అనగానే ట్రోల్ చేసి పడేశారు.
కాన్సెప్ట్ ఏంటంటే ఆయన తీసుకొచ్చినటువంటి సచివాలయాలు వాటి వల్ల చాలా ఉపయోగపడ్డాయి కదా. దట్ వాజ్ మై కాన్సెప్ట్. దాన్ని కట్ చేసేసి ఇటు కట్ చేస్తారు, మధ్యలో వేసి పడేస్తారు, మధ్యలో అదొక ఎంటర్టైన్మెంట్. మరి ఫ్యామిలీ ఏమో ఏంది ట్రోలింగ్స్ అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతారు. ఇవన్నీ కామన్ సార్, మన జీవితాల్లో ఇట్స్ వెరీ కామన్ థింగ్. అందరూ డివేట్ అయినట్టు మనం డివేట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో ప్రభుత్వ విధానాల్లో ఉన్న లోటుపాట్లు అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక విశ్లేషకుడు ఒక వైటల్ రోల్ ప్లే చేస్తాడనేది ఒక ప్రాథమిక అవగాహన. అవును. ఇప్పుడు పెద్దలు పెంటపాటి పుల్లారావు గారు కానీ, లేకపోతే నాగేశ్వరరావు గారు కానీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కానీ, లేదా తెలకపల్లి రావు గారు కానీ, ఇలాంటి పెద్దవాళ్ళని చూసే చాలా మంది స్ఫూర్తి పొందుతారు. అనలిస్ట్ అవ్వాలి అన్నది ఎందుకు వస్తుందంటే వాళ్ళు బయాస్డ్గా ఒక పక్క కూర్చుని అనే దానికన్నా ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు మన దురదృష్టం ఎలా ఏడిసిందంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆడమైన అవుట్ అవడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ. వాళ్ళు ముగ్గురు గతంలో తిట్టుకుని చచ్చినా, జుట్లు పీక్కు చచ్చినా, రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా, వీళ్ళు వాళ్ళ మీద తిరగబడిపోయినా, వాళ్ళ మీద తిరగబడిపోయినా అవన్నీ మర్చిపోయారట వాళ్ళు. ప్రధానికి ధరం పోరాట దీక్ష సారాంశం ఏంటి? రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం అన్యాయం చేసిందనే కదా. మళ్ళీ వీళ్ళకి ఇష్టమై 5 సంవత్సరాల తర్వాత కూడా అన్యాయం చేయలేదు, న్యాయం చేసేయడం ఎలా కన్విన్స్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే విభజన హామీ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ కాలే. 5 ఏళ్ళు అపోజిషన్ కూర్చున్నారు కదా, కూర్చుంటే వీళ్ళకి జ్ఞానం వచ్చేసింది. ఏ జ్ఞానం? రాష్ట్రం మీద ఉండండి, ఇక్కడ ప్రజలకు తెలియాలి. రాష్ట్రం మీద జ్ఞానం వచ్చిందా లేదా స్వార్థం మీద జ్ఞానం వచ్చింది? స్వార్థం మీద వచ్చి రాష్ట్రం మీద ఇది చెప్పండి ప్రజలకి. ఎందుకంటే సార్ ఒక విషయం, మాకు అధికారం పోవడానికి బీజేపీతో పొత్తు లేకపోవడం అన్నది ఏ సుజనా చౌదరి చెప్పాడు, ఏ సీఎం రమేష్ చెప్పాడు, వాళ్ళైతే బీజేపీకి పోయారు సార్. వీళ్ళ వల్ల మళ్ళీ ఒక దేశ ప్రధానిని పట్టుకుని, అది కూడా భారతదేశ ప్రధానిని పట్టుకుని టెర్రరిస్టు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. భారతదేశ ప్రధానిని పట్టుకుని ఇప్పుడు ఇష్టమే. ఒక నిమిషం మనం మాట్లాడండి. లేదు అన్నారు, వీడియోలు ఉన్నాయి. రెండవది భారతదేశ ప్రధాని భార్య గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నల్ల చొక్కా వేసుకుని మరి ఎందుకు మాట్లాడారు అంటే, ఆ రోజు రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీల కోసం మేము పోరాడుతున్నాము అని చెప్పేసి మాట్లాడారు. హామీలు పూర్తయిపోయినాయా? అదే కదా మనం అడుగుతుంది. హామీలు పూర్తయిపోయినాయి, అవ్వాలా? ఏమైందంటే ఏంటంటే ఒక మాయ, ఒక మంత్రం ఏంటంటే మాయ. 5 ఏళ్ళు అపోజిషన్ లో కూర్చోగానే ఏమైపోయింది? నిజాలు తెలిసింది. అరే దీనికంటే ఏదో ఒకటి చేసేసి పవర్లో ఉంటేనే బెటరు. 52 రోజులు జైల్లోకి వెళ్ళి రాగానే ఆ నిజం అన్నది బోధపడ్డది. అరే దీనికంటే నేను దానికంటే ముందే బోధపడింది చెప్తున్నాను నేను. జనరల్ గా జైలుకి వెళ్ళక ముందే బోధపడిపోయింది. ఒక విషయం ఏంటంటే ఇక్కడ టీవీ డిబేట్ లో మేము ఉండేవాళ్ళం. ఇందువల్ల ఈ 2 విషయాల వల్ల ప్రజలకు మంచి ఏం జరిగింది చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారిని దూషించడం వల్ల ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా? జరగలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారి సంఖ్య ఎక్కడం వల్ల ఏమన్నా జరిగిందా? ఈ రోజు కూడా ఏం మంచి జరిగింది? ఎందుకంటే మీకు చెప్తాను, ఎంత దరిద్రం అంటే చెప్తాను, 4114 కోట్లు గ్రాంట్ వచ్చింది అంతే. అదే చెప్తున్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారి సంఖ్య ఎక్కినందుకు 21,474 కోట్ల గ్రాంట్ వచ్చింది. ఈ రోజు తుఫాన్ వస్తే మీరు అధికారులు వస్తున్నారు, ఫలానా అదేదో ఇచ్చినాం, యువర్ ఇన్ పవర్. ఈ రోజు మీ మీదనే ప్రధానమంత్రి గారు ఆధారపడి ఉన్నారు, ఆయన గవర్నమెంట్. మీరు ఒక్క నిమిషంలో తీసుకురావాలి గ్రాంట్. అట్లాంటిది ప్రస్తుతానికి 900 కోట్లు ఇవ్వండి అంటారా? ఎవరికి కావాలి 900 కోట్లు? ఏం చేస్తారు? మీకు దీన్ని ఒకసారి వెనక్కి వెళ్దాం. హుదూద్ తుఫాన్ అప్పుడు కూడా చంద్రబాబు గారు అక్కడే ఉండి అన్ని పనులు చేశారు కదా. అప్పుడు కూడా ప్రాథమిక అంచనాలకు తక్షణ సాయం కింద ఎంత కావాలంటే 200 కోట్లు ఇచ్చారు. అదేంటి మొన్న బుడమేరు వాక్కి మీలటోళ్ళు నాలటోళ్ళు స్వచ్ఛందంగా సాయం అందించిన దాని మీద బుడమేరు వాక్కి నారాయణ గారు ఆయనలో ఎవరికి అన్నం అందకుండా నీళ్లు అందకుండా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు లెక్క చెప్పమంటే ఇప్పుడు చెప్పట్లే. అగ్గిపెట్టెలు లెక్క చెప్పారు కదా 29 కోట్లు అని. ఆ అగ్గిపెట్టెలు ఎక్కడ కనిపిస్తలేదు ఎవరికి. అవి చూడాలి ప్రజలు. ఇలా వెనక్కి వెళ్ళి రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పారు ఏదో అంకి తప్ప అని. మరి అంకి తప్పితే టోటల్ కూడా అంకి తప్ప. నిజమే మీరు చెప్పిన 29 కోట్లు అగ్గిపెట్టెలు హెడ్ తప్పు, టోటల్ తప్పు. మరి టోటల్ మాకు టోటల్ కింద వేసిన బ్యాలెన్స్ ఏం ఫిగర్ అవన్నీ సార్, అవన్నీ మీరు మాట్లాడితే మనం విశ్లేషకులు, అవన్నీ మీరు మనం వైఎస్ఆర్సీపీ విశ్లేషకులు అవుతున్నాం. అవన్నీ మీరు మాట్లాడితే ఒకటి మీ మీద అటాక్ చేస్తారు, రెండోది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.